మందబలం కుర్చీ బలంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభను తప్పుదోవ పట్టిస్తున్నారని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. మేడిగడ్డ నుంచి వాటర్ లిఫ్టింగ్ వ్యవహారంలో రిటైర్డ్ ఇంజనీరింగ్ల రిపోర్టులను తప్పుగా చదివారని ఆరోపించారు. మోటార్లకు మీటర్లంటూ లెటర్ లైన్ మొత్తాన్ని తప్పించి చదివి అబద్దాలు చెప్పారన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ ఎల్ఆర్ఎస్ ఉచితంగానే చేయాలని గతంలో కోర్టులో కేసు వేశారని గుర్తు చేశారు. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ కు డబ్బులు వసూలు చేయాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారన్నారు. ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాము రాజీనామాకు సిద్దపడి రేవంత్ జిరాక్స్ పేపర్ కూడా స్పీకర్ కు ఇవ్వలేదని విమర్శించారు. కేసీఆర్ పుణ్యం దయతోనే రేవంత్ పదవులను అనుభవించాడన్నారు. చీమలు పెట్టిన పుట్టలో పాములు వెళ్లినట్టు అసలు కాంగ్రెస్ వాళ్లకు పదవులు లేవంటూ హరీష్ రావు ధ్వజమెత్తారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్ వైశాలి, ఈ రోజు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా హరీష్ రావు కాసేపట్టు క్రితమైన హరీష్ రావు చిట్చాట్ నిర్వహించారు. దీంట్లో పలు ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు మొత్తానికి సభను తప్పుపెట్టే విధంగా ఉన్నాయని కూడా చెప్పారు. ప్రధానంగా సీఎం ని టార్గెట్ చేస్తూ హరీష్ రావు చాలా అంశాలు ప్రస్తావించారు. ప్రధానంగా సభను ఉన్నది లేనట్టుగా లేని ఉన్నట్టుగా మధ్య మధ్యలో లేస్తూ బీఆర్ఎస్ ని టార్గెట్ గా ఇష్టానుసారంగా దుమ్మెత్తిపోయడం పనిగా పెట్టుకున్నారని కూడా ఆయన చెప్పారు. ముఖ్యంగా సబ్జెక్టు మాట్లాడకుండా శాసనసభ తప్పుదోవ పట్టించే విధంగా సీఎం వ్యవహరిస్తున్నారని కూడా చెప్పారు. అంతేవిధంగా మోటార్లకు మీటర్లు అంటూ లెటర్లోని లైన్ మొత్తాన్ని తప్పించి చదివి అబద్దాలు చెప్పారని కూడా హరీష్ రావు చెప్పారు. ఇదంతా కూడా ఉదయ్ స్కీమ్ వల్ల 30,000 కోట్లు వస్తుంటే అని చెప్పి టైంలో సీఎం కలగజేసుకుని ఆఫీసర్లు సంతకాలు పెట్టారని లెటర్ చదివి ఇచ్చారని కూడా అన్నారు. అంతేకాకుండా మద్దబలం కుర్చీ బలంతో శాసనసభను మిస్లీడ్ చేస్తున్నారని కూడా హరీష్ రావు చెప్పడం జరిగింది. అంతేకాకుండా శాసనసభ హక్కులు అడ్జస్ట్మెంట్ కోరుతాం, ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తామంటూ వాళ్ళు ఇస్తున్నట్టుగా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలని గతంలో కోర్టులో కేసు వేశారు. ఇప్పుడు మరో రకంగా ఎల్ఆర్ఎస్ నుంచి డబ్బులు వసూలు చేయాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం అనేది ఇది ఎంతవరకు కరెక్ట్ అని కూడా చెప్పడం జరుగుతుంది. అంతేవిధంగా ఇప్పుడేమో 14,000 ఉన్న ఎల్ఆర్ఎస్ ధరను 18,000కు పెంచి వసూలు చేద్దామని అనుకుంటున్నారని కూడా హరీష్ రావు చెప్పడం జరుగుతుంది. అంతేవిధంగా వివిధ రాజకీయ అంశాలు, తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాల మీద కూడా మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజీనామాకు సిద్ధపడితే రేవంత్ జిరాక్స్ పేపర్ కూడా స్పీకర్ కి ఇవ్వలేదని కూడా చెప్తుంది. ఆ రోజు మేము 5-6 సార్లు ఎమ్మెల్యేగా రాజీనామా చేశాము, ఆత్మగౌరవం కోసం పోరాడినటువంటి చరిత్ర మాది. కానీ ఆనాడు రేవంత్ రెడ్డి ఏనాడు కూడా తెలంగాణ కోసం గొంతెత్తలేదు. ఆయన రైతు రెడ్డిగా ఆయన చూడాల్సిన అవసరం ఉందని కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణకు వ్యతిరేకంగా రైతులు పెట్టుకుని బెదిరించిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని ఆ విషయం జనాలందరికీ తెలుసంటూ కూడా హరీష్ రావు చెప్పడం జరుగుతుంది. ఒక్కనాడైనా జై తెలంగాణ అనే వ్యక్తి రేవంత్ రెడ్డి అని, అలాంటి వ్యక్తి ఈ రోజు కేసీఆర్ పుణ్యం వల్లే రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడని కూడా ఈ సందర్భంగా హరీష్ రావు చెప్పుకుంటూ వచ్చారు. అంతేకాకుండా బీఆర్ఎస్ పని కథం అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 3 సార్లు కేంద్రంలో ఓడిపోయింది, అయినా కూడా వాళ్ళకి ఏదో రోజు అవకాశం వస్తుంది కదా అని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. కనుక ఇప్పుడు 18 రాష్ట్రాల్లో కనీసం సింగిల్ డిజిట్ కూడా రాలేదు, ఒక్క ఎంపీ కూడా గెలుచుకున్న రాష్ట్రాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ తో సహా చాలా రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. అయినంత మాత్రం లాస్ట్ సారే తీసుకుంటే 2 పర్యాయాలు కూడా తెలంగాణలో 20 సీట్లు కూడా సరిగా రాని కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అధికారంలోకి వచ్చింది కదా అంటూ కూడా ఆయన తిప్పి ఒకటే ప్రయత్నం చేశారు. అంతేకాదు 1984 నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ కు ఫుల్ మెజార్టీ ఏనాడు కూడా రాలేదు. కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో ఎప్పుడు కూడా ఇంకోరి మీద 20-30 పార్టీల మీద ఆధారపడుతూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కూడా హరీష్ రావు ఫైర్ అయినటువంటి సందర్భం. అంతేకాకుండా చీమలు పెట్టిన పుట్టలో పావులు వెళ్ళినట్టుగా కాంగ్రెస్ వాళ్లకు పదవులు దక్కాయని కూడా సీఎం రేవంత్ రెడ్డిని అదేవిధంగా పలువురు ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేశాడు. ఏదైనా కూడా చాలా అంశాలు మొత్తం బడ్జెట్ లో మాట్లాడాల్సిన అవకాశం ఒకటి ఉన్నప్పటికీ కూడా తమకు అవకాశం లేదు. ఈ రోజు విద్యుత్కు సంబంధించినటువంటి అంశంలో కూడా జగదీష్ రెడ్డిని టార్గెట్ చేసి మధ్య మధ్యలో మైక్ తీసుకొని ఇష్టానుసారంగా మాట్లాడారని కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. కనుక సరి అయినటువంటి పద్ధతిలో మైక్ ఇవ్వాలి. అత్యధిక సమయం బీఆర్ఎస్ పార్టీకి 39 మందికి అసెంబ్లీలో గెలిచిన సందర్భం ఉంది కాబట్టి అందుకు తగినటువంటి టైం ఇవ్వాల్సిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవ్వడం లేదు. గతంలో మేము ఎప్పుడు కూడా ఇలాంటి పద్ధతి చేయలేదని కూడా సీనియర్ నేత, మాజీ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఇదంతా కూడా చిట్చాట్లో భాగంగా ఆయన మాట్లాడాడు. ఖచ్చితంగా ఇదంతా కూడా శాసనసభను తప్పుదో పెట్టే విధంగా శాసనసభ బడ్జెట్ సమావేశం జరుగుతున్నప్పుడు జనాలంతా చూస్తుంటారు కనుక దాన్ని మాకు మైక్ ఇవ్వకుండా ఇష్టానుసారంగా వాళ్ళు తప్పుదో పట్టే విధంగా
మాట్లాడుతున్నారని కూడా హరీష్ రావు మాట్లాడిన సందర్భం అనేది మనం చూస్తున్నాం. మరి ఎల్ఆర్ఎస్ విషయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏమంటున్నారు? ఖచ్చితంగా ఈ రీసెంట్ గా కేబినెట్ సమావేశాలు కూడా ఎల్ఆర్ఎస్ అంశం మీద, ఎందుకంటే గత కొన్నేళ్ల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ ఫీజు 1000 రూపాయల చొప్పున తీసుకున్నటువంటి సందర్భం చూసి అది కోట్లాది రూపాయలు రాష్ట్ర ఖజానాకు చేరుకున్నాయి కనుక దాన్ని కొంచెం పెంచే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఇప్పుడు హరీష్ రావు చెప్తున్నారు. ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలని గతంలో మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు కోర్టుకు వెళ్లి కేసులు కూడా వేసినటువంటి సందర్భం ఉంది. ప్రస్తుతం ఎందుకు ఇప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎల్ఆర్ఎస్ డబ్బులు వసూలు చేయాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం ఏంటి అని కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. 14,000 ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు 18,000 పెంచి వసూలు చేద్దామనేటువంటి ఆలోచన దుర్బుద్ధి ఎల్ఆర్ఎస్ ద్వారా చేయాలనుకుంటున్నారు. ఇదంతా కూడా జనాలకి మొండి చేయి చూపే విధంగా ప్రయత్నం చేస్తుందని కూడా సీనియర్ నేత హరీష్ రావు వ్యాఖ్యలు చేశారు. వైశాలి, అయితే వాటర్ లిఫ్టింగ్ విషయంలో కూడా రిపోర్ట్స్ ప్రకారమే వెళ్తామని కాంగ్రెస్ చెప్పింది కదా, మరి ఇప్పుడు వాటర్ లిఫ్టింగ్ స్టార్ట్ చేసింది కదా, దీన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా మేడిగడ్డ అంశంతో పాటు దాని సంబంధ కాళేశ్వరం కింద ఉన్నటువంటి ప్రాజెక్టులు కానీ మొత్తం అన్నిటి మీద కూడా దీని మీద పెద్ద ఎత్తున విచారణ జరుపుతుందని కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి కావచ్చు, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఈ నీళ్లు వృధాగా పోతున్నటువంటి నేపథ్యంలోనే దాన్ని లిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. మిగతా అన్నిటి మీద కూడా విచారణ చేసేటువంటి ఆలోచన ఉంది. ముఖ్యంగా మేడిగడ్డ విషయంలో ఇప్పటికే పగుళ్ళు వచ్చినటువంటి నేపథ్యంలో దాని మీద పూర్తిస్థాయి ఎన్డీఎస్ఏ రిపోర్టు వచ్చిన నేపథ్యంలో దీన్ని పూర్తిగా విచారించిన తర్వాతనే దాన్ని నీళ్లు కిందికి వదలడమా లేదంటే దానికి ఏం చేయాలనే ఆలోచన చేస్తుందని కూడా ఇప్పటికే ప్రభుత్వంలో పెద్దలు పలువురు చిట్చాటు రూపంగా చెప్పారు. కొంతమంది ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే డైరెక్ట్ చెప్పడం జరిగిన బీఆర్ఎస్ ప్రభుత్వం మీద తప్పిదం జరిగింది కాబట్టి దాని మీద విచారణ దశలో ఉందని కూడా చెప్తున్నారు. ఏదైనప్పుడు కూడా మేడిగడ్డ నుంచి వాటర్ లిఫ్టింగ్ వ్యవహారంలో రిటైర్డ్ ఇంజనీరింగ్ రిపోర్ట్ను తప్పుగా చదివారని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు కాబట్టి దాని మీద ఖచ్చితంగా పూర్తి స్థాయిలో త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్తుంది కాంగ్రెస్ పార్టీ. ఏదైనప్పుడు కూడా ఈ రోజు హరీష్ రావు పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దీని మీద కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా స్పందిస్తుందో చూడాలి. నరేందర్, అంటే అసెంబ్లీలో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడితే వారందరినీ నిలదీసేందుకు కేవలం కేటీఆర్, హరీష్ రావు మాత్రమే పోరాడుతున్నారు. అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎందుకు నోరు మెదపడం లేదు? అంటే బీఆర్ఎస్ వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు మాట్లాడుతున్నారు, అందుకే ఎమ్మెల్యేలు సపోర్ట్ కూడా ఇవ్వాలని ఒక టాక్ వినిపిస్తుంది. దీనిపై బీఆర్ఎస్ నేతలు ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పటికీ 4 రోజులుగా కొనసాగుతున్నప్పటికీ ఒక రోజు మాత్రమే ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కె చంద్రశేఖరరావు అటెండ్ కావడం జరిగింది. అది కూడా బడ్జెట్ పెట్టే రోజు చాలాసేపు గంటన్నర సేపు కూర్చొని వెళ్ళినటువంటి పరిస్థితి. ఇప్పటికే రేవంత్ రెడ్డి కానీ బట్టి విక్రమార్కతో పలువురు ఇప్పటికే ప్రధాన ప్రతిపక్ష నేత మీద తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. సభకు రాని ప్రధాన ప్రతిపక్ష నేత ఎందుకు, మీలో ఎవరైనా ప్రధాన ప్రతిపక్ష హోదా తీసుకుంటున్నట్టు కూడా ఈ రోజు పలు ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. ఏదైనా కూడా బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు, లేదంటే సీనియర్ నేతగా మాజీ మంత్రిగా ఉన్నటువంటి గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా కావచ్చు, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు మాత్రమే మాట్లాడుతున్నారు. అయితే పలు సందర్భంలో ఈ రోజు మనం చూసాం, పాయింట్ ఆఫ్ ఆర్డర్ లో కావచ్చు, లేదంటే క్వశ్చన్ సంబంధించి ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ అది పూర్తి స్థాయిలో మాట్లాడడానికి మాత్రం వీళ్ళిద్దరికి మాత్రమే అవకాశం దొరుకుతుంది. మెయిన్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మాత్రం హరీష్ రావు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కనుక కేసీఆర్ వచ్చి పూర్తి స్థాయిలో గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి పొరపాట్లే కావచ్చు, చేసిన అభివృద్ధి కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, ఇవన్నీ కూడా కేసీఆర్ ఇచ్చి మాట్లాడితే బాగుంటుంది, సూచనలు కూడా చేయొచ్చు. కానీ ఇష్టానుసారంగా ఇట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా బీఆర్ఎస్ చెప్తోంది. ఏదైనప్పుడు కూడా సరి అయినటువంటి వాయిస్ ఉన్నప్పటికీ కూడా ఉన్న దాంట్లో గట్టిగానే చెప్పే ప్రయత్నం అయితే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్నారు. దాన్ని చూడాల్సిన అవసరం ఉంది. దీని మీద ప్రభుత్వం అయితే ఇప్పటికే ఎప్పటికప్పుడు ఎండగడుతోంది. గడిచిన ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున అప్పులు తీసుకొచ్చారని కావచ్చు, లేదంటే పెద్ద ఎత్తున లక్షల కోట్లు తీసుకొచ్చి వృధా చేశారని కానీ ఆరోపణలు పెద్ద ఎత్తున కుటుంబానికి చెందాయని కూడా ఆరోపణలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం.